ఇది 3వ క్వార్టర్ ఫైనల్స్. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. గత 2 బృందాల్లో 14 మంది పాడగా ఒకరు నిష్క్రమించగా 13 మంది ఉన్నారు. వాళ్లలో 7, 6గా విభజించడం జరిగిందనమాట. ఈనాడు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. వీరి ప్రతిభను ఆధారంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 10,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి $2,500 బహుమతిగా ఇస్తున్న ఎఫ్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి కూడా మనం జేజేలు చెబుదాం మన హర్షధ్వానాలతోటి. ఈ సిలికాన్ వ్యాలీ విశేషించి నవనవోన్మేష వైజ్ఞానిక సృజనకు, స్రష్టలకు, మహామహులకు పుట్టిల్లు. సాంకేతిక రంగంలో తనమానికాలైన యాపిల్, గూగుల్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఈబే, సిస్కో, ఆరకల్, ఇంటెల్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి ప్రముఖ సంస్థలకు నెలవుగా ఖ్యాతిగాంచిన ఈ చోట పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఎంతో సంతోషకరం. ఈ వారం శ్రీ జొన్నవిత్తులు రాసిన ఒక పాటతోటి మీ ముందరికీ నా గళం విప్పుతున్నాను. స్వరపరిచిన వారు శ్రీ వందే మాతరం శ్రీనివాస్. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయ్యా.
పాహిలో జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ. ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధిల్చెనయా. సాకలి నిల్దకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే దొరవయ్యా మా అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోటెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య. అందరి ధన్యవాదాలు. 70వ దశకంలో వచ్చినటువంటి మధుర గీతాలు పిల్లలు పాడుతున్నారు. ముందుగా అఖిల మన ముందరకు వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ ఆరుద్ర, సంగీతం శ్రీ రమేష్ నాయుడు, గానం శ్రీ సుశీలమ్మ. మీనా సినిమా నుంచి మల్లెతీగ వంటిది. శుభం భూయాత్. మల్లెతీగ వంటిది మగువ జీవితం. మల్లెతీగ వంటిది మగువ జీవితం. చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను, అల్లుకుపోయేను. మల్లెతీగ వంటిది
మహాకవి ఆరుద్ర గారికి నమస్కారం. ఈ పాటలో స్త్రీ స్వాతంత్ర్యం కానీ, స్త్రీకి ఉండేటువంటి హక్కులు కానీ, ఏమైనా ఒక్క విషయం ఏమైనా మాట్లాడాడు ఆయన? అవేవీ లేకుండానే స్త్రీలో ఉండేటువంటి మృదుత్వం, స్త్రీలో ఉండేటువంటి లావణ్యం, స్త్రీకి కావలసినటువంటి సహాయ సహకారాలు ఏ కాలంలో ఏ తరంలో అయినా సరే అవి ఎలా అందాలి, ఈ జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననే జననీకి జగతికి ఆధారం అన్నాడు. అంత పరమాద్భుతంగానూ రాశాడు ఆయన ఆ సన్నివేశానికి అనుగుణంగా. వండర్ఫుల్ సింగింగ్, థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సింగింగ్. ఎంత బాగా పాడావమ్మా. మళ్ళీ తీగ వంటిది మగు జీవితం పాడి నెక్స్ట్ లైన్ పాడు పల్లవిలో. మల్లె తీగ వంటిది మగువ జీవితం, ఓకే, ఆ చల్లని అంత హార్ష్గా అనక్కర్లేదు, చల్లని చల్లగా ఉండాలి కదా. అదొక్కటి, ఆ చల్లని వచ్చినప్పుడల్లా మాత్రం చాలా ఎక్కువ ఫోర్స్ ఇస్తున్నాం అనిపి. చల్లని చాలు, చల్లని అంతే. చల్లని తాననా తారిరి తాననా మల్లె తీగ వంటిది నీ కంఠస్వరం. థ్యాంక్ యూ సార్. శుభం. గాడ్ బ్లెస్. ప్రియా దమ్మ. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసిన పాట, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం సుశీలమ్మ. అల్లూరు సీతారామరాజు సినిమా నుంచి వస్తాడు ఓహో డ్రెస్ అందుకని అలా వేసుకున్నాం. ఇది వెనక్కి తిరిగి జడ చూపించు తల్లి ఒకసారి. కొంచెం పొడుగా ఉంటే బాగుండేది, జడ కంటే మల్లెపూలు ఎక్కువైనట్టున్నాయి. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. వెన్నెలలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి
నారాయణ రెడ్డి గారి సన్నివేశపరమైనటువంటి రచనలు చాలా తమాషాగా ఉంటాయి. చాలా చక్కని రచన. ఆ పాత్ర ఒక్కసారి కళ్ళ ముందు మెదిలిందమ్మా నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ అండి. తప్పులు చెప్పడానికి ముందర నాకు చాలా సంతోషం ఏంటంటే, పోయిన వారం ఏం చెప్పాను నేను క్రిస్ప్గా పాడాలని, స్మూత్గా కాకుండా. స్మూత్గా పాడకూడదు నేను అనలేదు, చిన్న పాప ఇలా ఉండకూడదు. అది చాలా మటుకు యూ ట్రైడ్ ఇట్ నవ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా సంతోషం. పోతే రోజు అంటున్నావు, రాజు రోజు లేదు మనకు, రోజు రాజు, రోజు రాజు, రాజు అంతే, రోజు రాజు కాదు. ఆ రెండు గుర్తుపెట్టుకో. వెన్నెలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు. ఆ లైన్ పాడు ఒకసారి. వెన్నెలెంతగా విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు. రైట్. ఆ రిషభం ఇంతకుముందు పోలేవు వాజ్ ఫ్లాట్, ఇట్ వాజ్ నాట్ రైట్. ఇప్పుడు పాడింది చాలా కరెక్ట్గా ఉంది. ఆదినారాయణరావు గారు ఆయన ఒక లైబ్రరీ, ఆ మనిషి ఒక లైబ్రరీ. ఆయన దగ్గర ఉన్నంత సంగీతపరమైన లైబ్రరీ ఇంకెక్కడా లేదు. అంత అద్భుతమైన లైబ్రరీ ఉంది ఆయన దగ్గర, శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది. చాలా సరళమైన వ్యక్తి, చాలా సాత్వికమైన తత్వం ఆయనది, చాలా మంచివారు. భారతదేశంలో, మన దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా వెళ్ళి అవార్డులు సంపాదించినటువంటి వ్యక్తి ఆదినారాయణరావు గారు. సువర్ణ సుందరి సినిమా తీసిన తర్వాత ఫులోంకి సేజ్ కానీ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఆయన దగ్గర పనిచేసే అవకాశం నాకు కూడా దొరికింది. నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేహా దా తల్లి దా, ప్లీజ్ వెల్కమ్ నేహా. అందరికీ నమస్కారం. నేహ ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, కెవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, సంపూర్ణ రామాయణం సినిమా నుంచి ఊరికే కొలను నీరు. చాలా అనుభవించి పాడవలసిన పాట. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పాడుతుంది. ఓరగానమలి పింఛమార వేసుకుంటుంది. ఎందుకో ఎందుకో ప్రతి పులుకు ఏదో చెప్పబోతుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అదిగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి. కదలలేదు వెర్రి శబరి, ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం అదుగో. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు, తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో.
చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ ఈ పాట పాడేటప్పుడు శబరి పాత్ర ఉద్వేగంతో, భక్త్యావేశంతో, ఆర్తితో, తన్మయత్వంతో పాడినటువంటి ఆ విధానం, ఆ దేవులపల్లి వారు ఆ శబరిని ఆయన దర్శించి ఆ దర్శనం మనకు కలిగించేలా అద్భుతంగా రచన చేసి దాన్ని బాపు గారు అంత పరమాద్భుతంగా రమణీయంగా ఆయన మనకి చిత్రీకరణ చేసి మన ముందు ఉంచినటువంటి ఆ ఘట్టం కేవి మహాదేవన్ గారు అంత సరళంగా ఆ భక్త శబరి యొక్క ఆ నిర్మల హృదయాన్ని ఆయన బాణీగా మలచి స్వరాలు పొదిగి అందించిన విధానాన్ని నువ్వు ఇవేవీ తెలియకుండానే చాలా చక్కగా పాడావు. నీ కంఠంలో ఇవన్నీ కూడా మళ్ళీ అలా ప్రతిఫలించాయి, ఇవన్నీ కనిపించాయి. చాలా బాగుంది. పరిపూర్ణమైన పాట. ఈ పాటని పరిపూర్ణమైన పాట అనొచ్చు మనం. సినిమా పాటలు పరిపూర్ణమైన పాట ఎందుకంటే అక్షరం, స్వరం, గాత్రంతో పాడిన పద్ధతి, తెర మీద ఆ శిల్పి ఆ చిత్రాన్ని చెక్కిన పద్ధతి, అన్నీ ఆవిడ పెర్ఫార్మెన్స్ శబరిగా అవంతా కళ్ళకు కనిపించేటట్టుగా ముందుగానే సినిమా ఎలా ఉంటుందో అన్నట్టుగా చేశారు మహాదేవన్ గారు. ఆయన రాసి ఇస్తే ఎందుకు రాదు ట్యూన్ మాత్రం అంత గొప్పగా రాసి పెయింట్ చేసినట్టు రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఏమీ తోచకుండా ఒక పులుగు అలా కూస్తుంది, నెమలి ఏమీ తోచకుండా ఒకసారి పురి విప్పుకుంటుంది, రెడీ అవ్వాలి నేను వస్తున్నాడు మా రాముడు వస్తున్నాడు అని, కొలనీలు ఊరికేనే ఎందుకు కదులుతూ ఉంది. ఇవన్నిటినీ చూపించిన తీరు కూడా తెర మీద బాపు తప్ప ఎవరు చూపించగలరు అలాగా. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఊరగా నెమలి పింఛమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది, వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఎంత అందంగా తీశారో మహానుభావుడు. అద్భుతమైన సంప్రదాయ రాగాన్ని, శహన రాగాన్ని సినిమా పరంగా ద్రాక్షాపాకంగా మలచిన పద్ధతి మహాదేవన్ పుహళేంది గారు. సుశీలమ్మ పాడిన పద్ధతి అద్భుతం. అయితే నువ్వు నేను చెప్పింది కరెక్టో కాదో, నేను చెప్పినందువల్ల నువ్వు అలా పాడావో నాకు తెలియదు, కానీ ఆల్ ది ఎపిసోడ్స్ ఆర్ ఒక డిఫరెంట్ స్టేటస్లో ఉంటే ఇందులో చాలా బాగా పాడావు తల్లి నువ్వు. థ్యాంక్ యూ సార్. నీకు తెలియకుండానే అర్థం తెలియదు, చాలా మటుకు నీకు అర్థం తెలియదని తెలుసు. నీకు చెప్పిన వాళ్ళు సందర్భాన్ని చెప్పుంటారు. ఏడి ఏడి అని ఆవిడ ఎలా అందో అలా అన్నావు. అది అనిపించిన పద్ధతి, పుహళేంది అనిపించడం. అది ఏడి ఏడి అంటే ఎలా ఉంటుందని మ్యూజికల్గా అంతకంటే అందంగా ఎవరన్నా కంపోజ్ చేస్తారో నాకు తెలియదు. ఏడి ఏడి నా రాముడు ఏడి అని ఆవిడ వెతకడం, ఏడి సుశీల గారు ఎంత గాద్గద్యంగా అంటారో అక్కడ. అవన్నీ చిన్న చితక తప్పులు ఉంటాయి, పక్కన పెట్టేద్దాం అవన్నీ. కానీ చాలా బాగా పాడావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. మాధవ్ రానన్నా. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తూర్పు పడమర సినిమా నుంచి శివరంజని. శుభం. శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి
ఆకురులు ఇంద్రనీలాల వనులు వదనం అరుణోదయ కమలం అధరం సుమధుర మధుకలసం శివరంజని నవరాగిణి జనకుని కొలుగున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రిక లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండిక రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి ధన్యవాదాలు. నువ్వు సామాన్యుడివి కాదు, ఇప్పుడే నువ్వు మగాడివి అవుతున్నావు కంఠం పరంగా, అంతేనండి? అంటే కంఠస్వరం మార్పుకి లోనవుతుంది ఈ వయసులో పిల్లలకి అని, ఆ మార్పుకి లోనవ్వటం అనేది స్పష్టంగా తెలుస్తోంది. నువ్వు ఎంత చక్కగా ఆ పాటని, నీకు అర్థం చెప్పారు కదా, నీకు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదా? మరి చెప్పలేదండి. ఎంత హాయిగా చెప్పేసావు నాయన ఆ మాట. చాలా సంతోషం తండ్రి. చక్కగా పాడావు, బాగుంది. ధన్యవాదాలండి. పాడిన విధానం, ఆత్మవిశ్వాసం బాగుంది. ప్రారంభించగానే శివరంజని శివరంజని ఒకసారి అన్న. శివరంజని పర్ఫెక్ట్. ఇలా రాలేదు అప్పుడు, అయిందా? వదనం అరుణోదయ కమలం, అంత వ్యవహారం ఉంది. అది కూడా శృతిలో చేరినట్టుంది. ఒక్క పర్యాయం తవరు హయగ్రీవ పాడితే వినాలని కోరిక. వదనం అరుణోదయ కమలం ఆల్మోస్ట్ కమలం కమలం. ఓకే, ఈ పాట అర్థం ఎవరు చెప్పలేదన్నారు. ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదా లేకపోతే వాళ్ళు చెప్పలేదా? చెప్పలేదు. వాళ్ళకు కూడా నువ్వు అడిగేవా వాళ్ళని? అంటే ఫస్ట్ చెప్తానన్నారండి, అయ్యాక మర్చిపోయారు. ఒక వ్యక్తిని గురించి వర్ణన చేయడం, ఒక స్త్రీమూర్తిని గురించి వర్ణన చేయడం, కానీ ఆ చివరి లైన్ కనుక నీకు చెప్పుంటే చాలా బాగుండేది నాకు. నీవి 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 నాలో పలికే నాదానివి నాదానివి. నాదం అంటే ఏంటి? నాదానివి. వాట్ ఈస్ నాదం? మ్యూజిక్. నాదం అంటే శబ్దం, శబ్దానికి సంబంధించింది నాదం. నాదం బాగుంది అంట. నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నాదానివి. నువ్వే నాదం. నువ్వే అంటే ఆవిడ ఒక సంగీత విద్వాంసురాలు. నాదానివి, నాదంవే నువ్వని. ఆఖరి నీవే నాదానివి, నువ్వు నాదానివి అని అర్థం. యు ఆర్ మైన్ అని. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఎవ్రీబడి థింక్స్ అండి. రమేష్ నాయుడు గారి ప్రయాణాలన్నీ కూడా చాలా వింత వింతగా ఉంటాయన్నమాట. శివరంజన్ చేస్తే ఎవరన్నా ఒక పద్ధతిలో అలా వెళ్తూ ఉంటుంది, ఆయన అలా ఉండదు. రాగాల సిగలోన అర్థం చేసుకొని చేస్తారు ఆయన. రాగాల సిగలోన సిరిమల్లివి,
సంగీత గగనాన జాబిల్లివి. ఎక్కడెక్కడ పై స్థాయిలు ఉండాలో కరెక్ట్గా ఎంత హృదయం పెట్టి కంపోజిషన్ చేసి ఉండాలి, రాసిన దానికి ఎంత అర్థం తెలుసుకొని ఉండాలి మహానుభావులు. మంచి పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాయన. It can be little better. You can do that. Definitely. I am very sure. All the best. All the best. సార్, ఇంతసేపు మీరు నా చేతిలోంచి మైకు లాక్కోనందుకు చాలా సంతోషం. అసలు మీకు మైకాసురుడు అని పేరు పెట్టాలనుకున్నాను. మైకును చూస్తే ఎందుకండి మీకు అంత ప్రీతి? ఏమిటి అసలు ఆ మైకు మీద మీకు? ఒకటి, ఈ మైకును చూడగానే నాకు ఒకనొక మైకం గమ్ముతుంది. ఆ మైకంలో ఏం మాట్లాడతానో, ఎందుకు మాట్లాడుతున్నానో, ఎప్పుడు ఆపుతానో నాకే తెలియదు. ఈ రకమైన నా లక్షణాన్ని నేను ఒక పాటగా కూడా రాశాను. ఒకసారి నాకు మైకిస్తే, మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ అమీరు మటాష్. ఒకసారి నాకు మైకిస్తే, గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతారా, ఉచ్చ నీచం లేక సభకే చిచ్చు పెడతారా. ఆడియన్స్ మూర్చిపోయినా, ఓ అంబులెన్సులన్నీ వచ్చినా, ఓ ఆడిటోరియం ఊగినా, ఓ పోడియం పుచ్చిపోయినా. ఒకసారి నాకు మైకిస్తే, మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ అమీరు మటాష్. వేదికే కూలినా మైకింక వదలనుగా, జనములే అరిచినా చెప్పేది ఆపనుగా. విసుగేసే విషయాన్నే నసతోటి వినిపిస్తా, నిమిషంలో సభనంతా నరకంగా మారుస్తా. నెత్తినోరు బాదుకుంటూ అధ్యక్షుడే ఆపమంటూ సైగ చేసి వారించిన, చాలు బాబు టైము లేదు ఆపండని కాగితాల మీద రాసి పంపించిన. కొంతమంది లేచిపోయినా, ఓహో కొంతమంది నిద్రపోయినా, ఓహో కొంతమంది బుర్రవాచినా, ఓహో ఎంతమంది ఏమి చేసినా. ఒకసారి నాకు మైకిస్తే, మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ అమీరు మటాష్. శాడిజం స్పీచ్తో నేనేంటో చూపిస్తా, మ్యాక్సిమం బోరుతో మెంటలెక్కిస్తా. మతిలేని మాటలతో మెదడంతా తురిమేస్తా, పసలేని వాగుడుతో కసితీరా నమిలేస్తా. చేతులెత్తి మొక్కుతున్న ఆపేయబోన్, పైకి తిట్టుతున్న గాని పట్టించుకోన్. కాపాడమన్న గాని కరుణించబోన్, కర్మకాండ చేసి గాని శాంతించబోన్. దయ్యమేదో పట్టినట్టుగా, ఓ బుర్రవాయ కొట్టినట్టుగా, ఓ చచ్చిపోయి బతికినట్టుగా, ఓ జన్మలోనే మరువనట్టుగా. ఒకసారి నాకు మైకిస్తే, మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ అమీరు మటాష్. అయ్యా, పొరపాటున అడిగాను స్వామి. సుప్రజ రామ్మ. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, జానకమ్మ గానం, లక్ష్మీ నివాసం సినిమా నుంచి. వనితా ఇల్లే కోవెలా
చాలా హాయిగా ఉందమ్మా పాడితే. కంఠస్వరం చాలా చక్కగా ఉంది, ఉచ్చారణ చాలా చక్కగా ఉంది, బాగా పాడావు. థ్యాంక్స్ సార్. I tell you, this is the best you have presented until now. థ్యాంక్స్ సార్. చేతులతో పాటు సంగతులు కూడా బాగా పలికాయి, కరెక్ట్గా పలికాయి అన్ని. వెరీ మైన్యూట్ మిస్టేక్స్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. చాలా హాయిగా పాడావు తల్లి. థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అనుకృతిని ఆహ్వానించేయండి వెంటనే మీరు. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ గానం, జరిగిన కథ సినిమా నుంచి ఏనాటికైనా ఈ మూగవీణ. కృష్ణ 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 ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను. నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను. మనసేమో తెలిసి మనసార పిలిచి, మనసేమో తెలిసి మనసార పిలిచి, నీలోన నన్నే నిలుపుము స్వామి. ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. ఏ వన్నెలేని చిన్ని పువ్వు నా స్వామి మెడలో నటించునా. ఏ వన్నెలేని చిన్ని పువ్వు నా స్వామి మెడలో నటించునా. ఏలాంటి కానుక తేలేదు నేను, ఏలాంటి కానుక తేలేదు నేను. కన్నీట పాదాలు కడిగేను స్వామి. ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. కృష్ణ 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 చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఒక సంగీత దర్శకుడు ఉండే లక్షణం ఏంటంటే, ఆయన గాయకుడు కూడా అయినప్పుడు ఆయన పాడి వినిపిస్తున్నప్పుడు అవతల వాళ్ళు పాడినా సరే కంఠాన్ని అనుకరించకుండా ఆయన బాణిలో పాడినట్టుగానే వినిపించడం అనేటటువంటిది ఒక మంచి సంగీత దర్శకుడి లక్షణం. అది
కళ్ళు మూసుకుంటే ఘంటసాల గారు పాడినట్టే ఉంటుంది ఈ పాట. ఆయనకున్న గాత్రంలో ఉండే పోహళింపులన్నీ కూడా అలాగే డిటోగా దించేశారు సుశీల గారు. ఏ రాగంలో చేశారు ఈ పాట? సింధు భైరవిలో ఉంది. నీకున్న పరిధిలో చక్కగా ట్రై చేశాను నువ్వు, కానీ ఒక చిన్న విషయాన్ని మిస్ చేశాను నువ్వు. ఎలా తెలుపునని సుశీల్ గారు ఎలా అన్నారు తెలుసా? నీకు గుర్తుందా? నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను. ఎలా అని ఇంకా ఆర్తిగా అంటారు. ఈ హౌ అన్నది నిన్ను చేరిన కథ వినిపించలేను, ఎదలోని వేదన ఎలా తెలుపను. 2-3 చోట్ల శృతి ఇబ్బందికరాలు ఉన్నాయి, అది పక్కన పెడదాం. లాస్ట్ కృష్ణ సాకిలో పాడుతున్నావు. కృష్ణ ఆల్మోస్ట్ కృష్ణ ఆ నోట్ మనం ఎక్స్పెక్ట్ చేయం. అది 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 చక్కగా రిజిస్టర్ అయింది. అబ్బా ఇంతసేపు ఎక్కడ రాలేదు పాటలు, ఎంత బాగుందో అనిపిస్తుంది. కృష్ణ శోకరసం అంతా అక్కడే ఉంది. ఆ దైవతం అక్కడ అలా రావడమే గొప్ప విశేషం. కృష్ణ ఆ నోట్స్ అన్ని క్లీన్గా ఉండాలి. నేను అన్నది ఏంటంటే ఆ స్వరం ఏంటని నీకు తెలుసు, కానీ ఆ స్వరం ఉండవలసిన చోట ఉండట్లేదు, కొంచెం అటో ఇటో వెళ్తుంది. దాన్ని లాగి చెంప మీద కొట్టి కరెక్ట్ ఇది నీ ప్లేసు అని దాన్ని అక్కడ పెట్టాలన్నమాట. కృషితో నాస్తి దుర్భిక్షం. సరేనా? గాడ్ బ్లెస్. అదితి రా తల్లి, పిలవండి. అందరికీ నమస్కారం. అదితి ఎంపిక చేసుకున్న పాట రచన మైలవరపు గోపి, సంగీతం కోదండపాణి గారు, గానం సుశీలమ్మ. గాంధీ పుట్టిన దేశం నుంచి గాంధీ పుట్టిన దేశం అన్న పంక్తితో ప్రారంభించే పాట. శుభం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. వేదాలన్నీ మరచి, మోసం వేషం విడచి, వేదాలన్నీ మరచి, మోసం వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాపు ఈ కమ్మని వరమే మాక్యువు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ईश्वर अल्लाह
सन्मति दे भगवान। ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బాబు నీ చల్లని దీవెన మాక్యువు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. బాగా పడావు. దేశం ఎలా అంటున్నావు ఉచ్చారణ? దేశం ఓకే. ఆ శకారం పలకపోతే దేశంలా వినపడుతుంది. సమ్ SOMESUMలా ఉంది. షా మనకు ఒక షా అన్న ఒక మిలిక షా అంటాం కదా, దేశం. దేశం అది ఎక్కడొచ్చినా కూడా దేశమే అనాలి. ఒక మంచి విషయాన్ని ఒక హీరోయిన్ చెప్తున్నప్పుడు గ్రూప్ తోటి నమ్రతగా చెప్పే పాట కాదు. గాంధీ పుట్టిన దేశం అలా ఉండాలి తప్ప సాఫ్ట్గా ఉండకూడదు అనమాట. ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ లేటర్ యూ కెన్ టేక్ దిస్ ఇన్ టు యువర్ సన్స్ అండ్ యూ కెన్ డూ తప్పకుండా. గాడ్ బ్లెస్ యూ. చాలా ఎంత చక్కగా నువ్వు తల్లి, చక్కగా నువ్వు, తప్పకుండా చాలా బాగుంది. శుభం. మీరు భార్య బాధితుడా లేకపోతే ఆవిడ భర్త బాధితురాలా? మా భార్యాభర్తలు అన్యోన్యానురాగాలతో ఉండటానికి మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు లేదేంటి అది? బయట ఎవరితో గొడవ పెట్టుకున్నా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాస్త సుఖపడుతున్నా నేను. ఇప్పుడు ఇంట్లో గొడవ పడ్డానుకోండి ఇబ్బంది అయిపోతుంది. అయితే నేను భార్యా బాధితుల గురించి రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం పాడుతా తీయగా. వివాహ భోజనంబు సినిమాకి మీరు మ్యూజిక్ చేసింది నేను పాడా. కైక మాట విని కాకరేగి పరలోకమేగే ఒకడు, అంబ దెబ్బ తిని పంబరేగి ఉదకంబు తాగెనొకడు అని. అది ఈ పాడుతా తీయగా అది ప్రసారం అయిన తర్వాత వాట్సాప్లో లక్షల మంది అది తీసుకెళ్ళి పైగా వాళ్ళ భార్యకి చూపించటం అండి. వాళ్ళకి కడుపు మండిపోయి నేను ఒక పెళ్ళికి వెడితే ఆడవాళ్ళందరూ కూడా వచ్చారండి. ఏమండి మీరేదో చమత్కారంగా పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు, మీరు గొప్ప కవి అని మేమందరం మిమ్మల్ని అభిమానిస్తున్నాం, ఏంటండి ఆడవాళ్ళని ఎట్లా అన్నారు, మీరు మగాళ్ళ మీద కూడా రాయాల్సిందే అని వాళ్ళు అడిగారు ఒక చోట. అమ్మా మీరు దీని గురించి అనుకుంటారు, అంతకుముందు తిట్ల దండకం నేను మీ ఇచ్చాను, అదంతా మీరు మగవాళ్ళని తిట్టడానికే మీకోసమే ఇచ్చాను నేను, మీరు అది మర్చిపోయారు. అయినా మీరు అడిగారు కనుక తప్పకుండా నేను భార్యా బాధితుల గురించి చెబుతూ భార్య దగ్గర ఎలా మసులుకోవాలో చెప్తానమ్మా అన్న. ఓ భార్యా బాధిత బలి పశువులారా, అమాయక పురుషులారా, స్వానుభవమున చాటునా ఉపదేశమిదే. నువ్వన్నా తానన్నా నీకే తరికిడ తగతాం. పెళ్లి చేసుకుని నోరు మూసుకొని పిల్లిగా మారి బతకాలోయ్, పెళ్ళామంటే వణకాలోయ్, పెళ్ళానికి గసగస వణకాలోయ్. పెళ్లి చేసుకొని నోరు మూసుకొని పిల్లిగా మారి బతకాలోయ్, పెళ్ళామంటే వణకాలోయ్, పెళ్ళానికి గసగస వణకాలోయ్.
ఏనాటి గొడవలో తవిలేపుతూ సాధించి ఆగమాగము చేయు భార్యకు అలుపురాగా గ్లూకోజు ఎలక్ట్రాలు కలిపి తాగించి తిరిగి తిట్టుటకు బలము చేకూర్చగా అలసట తగ్గి లేచి తిట్టిన దులుపుకు తిరగాలోయ్ తరంపం అర్థం లేని అనుమానాలకు వ్యర్థంగా బలి కావాలోయ్ అర్థం లేని అనుమానాలకు వ్యర్థంగా బలి కావాలోయ్ పెళ్లి చేసుకొని నోరు మూసుకొని పిల్లిగా మారి బతకాలోయ్ పెళ్ళామంటే వణకాలోయ్ పెళ్ళానికి గసగస వణకాలోయ్ తన బంధువులా తన స్నేహితులా ప్రతి సండేకి పిలవాలోయ్ తన బంధువుల తన స్నేహితుల ప్రతి సండేకి కలవాలోయ్ మన బంధువుల మన స్నేహితుల తద్దినమైన పోరాదోయ్ ఇంట బయట ఈ సడించిన ఇకిలించెయ్యాలోయ్ ఇంట బయట ఈ సడించిన ఇకిలించెయ్యాలోయ్ పక్క మీదనే మగాడివవుతూ పక్కన కుక్కై మసలాలోయ్ పక్క మీదనే మగాడివవుతూ పక్కన శివోకే కావాలోయ్ అంటే కుక్క అంటే మీరు కుక్క అనుకోకండి ఒకవేళ అట్ట ఉన్నా కూడా సంతోషమే వాళ్ళకి పెళ్లి చేసుకొని నోరు మూసుకొని పిల్లిగా మారి బతకాలోయ్ పెళ్ళామంటే వణకాలోయ్ పెళ్ళానికి గజగజ వణకాలోయ్ గజగజ వణకాలోయ్. మీ సంసారం చల్లగా ఎందుకు సాగుతుందో ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా బాగుంది. ఈ 3వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఇంతతో సుసంపన్నం చేసుకున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. కలలుగా